నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కేసీఆర్ గారు ప్రతిసారి తన రాజకీయాల అవసరాల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని బూచిగా చూపెడుతుంటారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోషిగా నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. అసలు లేని విద్వేషాలని 2 రాష్ట్రాల ప్రజల మధ్య తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు తన రాజకీయాల అవసరాల కోసం. ఇంకా చాలా మాట్లాడారు నిన్న మీటింగ్‌లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు కదా. నిజంగా తెలంగాణకు అన్యాయం చేసేవాళ్ళు అయితే హైదరాబాద్ని అభివృద్ధి చేసేవారైనా? హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరి పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే కదా. ఒకవేళ తెలంగాణకు అన్యాయం చెయ్యాలి అనుకుంటే హైదరాబాద్ని అభివృద్ధి చేసేవారే కాదు. ప్రతిసారి మీ రాజకీయాల అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన నాయకుల్ని తిడుతూనే ఉంటారు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు గురించి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికీ దూషిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులని. 11 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విభజన జరిగి. 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు పూర్తి చేయలేదు, కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మాత్రం నాయకులు మాత్రం తప్పుపడుతూ ఉంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఎంఓయూలు ఒక హోటల్లో పని మనుషుల చేత చేయించుకుంటారు. నిజంగా పని మనుషుల చేత చేయించుకునే వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా సంస్థ ఎలా వచ్చింది, మరియు గూగుల్ డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఈ సంస్థలన్నీ ఎందుకు వచ్చాయి? ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని దూషించి ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీరేమంటారు? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.